యెషయా గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం. ఈ మాటను జాగ్రత్తగా మనం చూసి ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. ఐషియా 37:31, 37, 31 అందరం కలిసి చదువుకుందాం. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను కిందికి వేరు తన్ని. అంటే వారికి శ్రమలు వస్తేనంట, కష్టాలు వస్తేనంట, యూదా వంశంలో మిగిలిన వాళ్ళు అంటే కొంతమంది చనిపోయారు. అయితే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంట? క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. అంటే కష్టాలు వస్తే, శ్రమలు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వేర్లు కిందకి ఏం చేస్తారంట అండి? తన్ని పైకి లేస్తారంట. దయచేసి మర్చిపోద్దు ప్రియ సోదరి సోదర. ఈరోజు యూదా వంశీకుడువా నువ్వు? యూదా అంటే మేము యూదా కాదండి, మాది వేరే గోత్రం అండి అంటారా? కాదండి, యూదా అంటే స్తుతి గోత్రం. స్తుతించే వాళ్ళైతే వాళ్ళ వంశంలో, యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి. అందుకొరకే దేవుడు తన బిడ్డల్ని దేంతో పోల్చాడు తెలుసా? 92వ కీర్తన త్వరగా 12, 13, 14 వచనాలు చదువుకుందాం. త్వరలో ప్రభుని దేవుని ఆరాధిస్తాం. Psalm 92:12, 13 and 14 అందరం కలిసి చదువుదామండి. స్క్రీన్లో వచనం వస్తుంది, కలిసి చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు. ఇప్పుడు నీతిమంతులు ఎవరంటే ఖర్జూరపు వృక్షం వల్ల ఏం చేస్తారంట? మోవ వేస్తారంట. బాగా వినండి, ఎందుకు వారు ఖర్జూరం వృక్షంతో దేవుడు వారిని పోల్చాడో. దేవుడు ఒక మాటను తీసుకొని పోలిస్తే అందులో ఎంతో వందల ఆత్మీయ అర్థాల మూటలు దాగి ఉన్నాయి. అందులో 2-3 మాటలు మనం చూసుకుందాం. ఒక వ్యక్తిని దేవుడు తన బిడ్డను, నీతిమంతుడిని దేంతో పోల్చాడండి? ఖర్జూరపు వృక్షం. నువ్వు నీతిమంతుడు అయితే కృపచేత దేవుడు తన నీతిని మనకు ఆరోపించినప్పుడు, మన దుర్నీతిమంతులమైన మన జీవితాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నటువంటి జీవితంలో నుండి యేసుప్రభువుని విశ్వాసంతో మనం చేర్చుకున్నప్పుడు ఆయన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అట్టి నీతిమంతుడు ఏమని రాస్తుంది? ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు. అంటే ఫ్లరిష్ అవుతాడంట, ఫలిస్తాడంట, మొవ్వు వేస్తాడంట. ఎప్పుడు ఫలిస్తాడు? 13 ఎలా ఫలిస్తాడంట? యెహోవా మందిరంలో నాటబడిన వాడై వారు మన దేవుని ఆవరణములో వాళ్ళు వర్ధిల్లుతారు. చూడండి, వాళ్ళు వర్ధిల్లడానికి ఎక్కడ నాటబడ్డారట? యెహోవా మందిరంలో నాటబడ్డారు. 14 వచనం చదువుకుందాం త్వరగా. దయచేసి అందరం కలిసి చదువుకుందాం త్వరగా. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయనందు ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు వారు ఏం చేస్తారు? ఇంకనూ చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా. వాళ్ళ దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తారంటండి. ఎవరిది? నీతిమంతులది. వాళ్ళ ఆయుష్కాలం పొడిగిస్తే వారి జీవిత శైలి ఎలా ఉంటుందంటే ఖర్జూరపు చెట్టులాగా ఉంటుందంట. ఖర్జూరపు చెట్టు ఎలా ఉంటుంది? త్వరగా మనము ఒకసారి స్లైడ్స్ చూడడానికి ప్రయత్నిస్తాం. ఖర్జూరపు చెట్టుకు 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఖర్జూరపు చెట్టును తీసుకెళ్ళి ఖర్జూరపు మొక్కను మనం నాటినట్లయితే బాగా గమనించండి, ఖర్జూరపు వృక్షంలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకొని దేవుని బిడ్డగా దేవుడు నీతిమంతుణ్ణి ఎలా సిద్ధపరిచాడంట? దేవదారు వృక్షం తర్వాత వద్దాంలేండి, ఖర్జూరపు వృక్షం. ఇప్పుడు దేవుడు ఖర్జూర వృక్షం వల్ల ఎందుకు నీతిమంతుని ఏర్పాటు చేసుకున్నాడో త్వరితంగా 3 సత్యాలు చూస్తాం. ఖర్జూరపు వృక్షాన్ని ఎక్కడ పడితే అక్కడ నాటితే అది పెరగదండి. ఖర్జూరపు చెట్టు పెరిగే ప్రాంతం ఏం తెలుసా అండి? ఎట్లాంటి ప్లేస్ దేవుడు ఇస్తారో తెలుసా దానికి? ఆ ప్రాంతంలో చూడండి, భయంకరమైన ఇసుక, ఎడారి ప్రాంతంలో దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? నాటాడు. మిగతా చెట్లు అయితే ఎడారి ప్రాంతంలో చచ్చిపోతాయి, కానీ ఇది ఏమవుతుందండి? ఎడారిలోనే ఫలిస్తుంది. అర్థమైన చేద్దండి. పాయింట్ నెంబర్ 2, ఈ చెట్టును తీసుకెళ్ళి ఎడారిలో వేస్తే ఎడారిలో ఉష్ణోగ్రత మార్పులు అనేవి చాలా త్వరగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ మారుతాయి. డే టైంలో చాలా వేడిగా ఉంటుంది, రాత్రి ఏమవుతుందండి? చాలా చలిగా ఉంటుంది. మనిషికి ఎమోషన్స్ అనేవి వెంటనే మారితే మనం ఏమవుతాం? తట్టుకోగలుగుతామా? గట్టిగా మనకు దుఃఖం వచ్చింది అనుకోండి, ఒకరోజు దుఃఖం వచ్చిన 10 నిమిషాల్లో మళ్ళీ గుడ్ న్యూస్ వచ్చింది. 10 నిమిషాలు గుడ్ న్యూస్ తర్వాత ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ బ్యాడ్ న్యూస్ వచ్చింది. మీరేమవుతారు? పిచ్చోళం అవుతాం. ఒప్పుకున్నాళ్ళు చేయొద్దండి. అనుభవం లేకపోతే దేవుడు అనుభవం ఇవ్వద్దుగాక. ఒకేసారి ఖర్జూర వృక్షం పరిస్థితి ఏంటంటే, ఒక డే టైం ఏమో బాగా వేడి, రాత్రి వెళ్ళేసరికి చాలా చలి. తట్టుకోవడం ఈజీనా అండి? ఎందుకు కష్టం తెలుసా? మన మనిషికి ఎంత నైజం అంటే, మనకు దుఃఖం ఎక్కువ వచ్చినా కష్టమే, సంతోషం ఎక్కువ వచ్చినా కష్టమే. ఒప్పుకున్నాళ్ళు చేతండి. సంతోషంగా నవ్విస్తూ ఉన్నారనుకోండి, శుభ గడియలు దుర్గడియలుగా మారును. ఇప్పుడు సామెతలు భలే చెప్తారు ఆ టైంలో.
సంతోషంగా నవ్వడానికి కూడా యోగం లేదు మనకు. ఒప్పుకుంటారు లేదండి? మొన్న ఒక దగ్గర నేనే జోకులు వేస్తాను, నాతో పాటు నవ్వుతా ఉన్నారు అందరు. నవ్వుతున్నారు, చంపలేసుకుంటున్నారు, నవ్వుతున్నారు, చంపలేసుకుంటా ఉన్నారు. నేను అనుకున్నాను, ఏం పాపం చేశాను రా బాబు ఇట్లా అంటే. ఎందుకు చంపలేసుకుంటారంటే, వద్దు బ్రదర్ అంత నవ్వుకుంటున్నాం, మాకు నెక్స్ట్ ఏడుస్తాం మేము. ఏడ్చే టైంలో ఏడువు, నవ్వే టైంలో నవ్వు. ఆ నవ్వే టైంలో కూడా ఎందుకు ఏడుస్తావు? దాన్ని ఎందుకు బిగపట్టుకుంటావు? ప్రశాంతంగా నవ్వనివ్వరు, ప్రశాంతంగా ఏడవనివ్వరు. ఏడుస్తుంటే వద్దమ్మ ఏడు. అరే ఏడ్చుకొని ఏడిస్తే ఏమవుతుంది? దుఃఖం ఏమవుతుంది? బయటకు వస్తుంది కదా, దాన్ని ఎందుకు ఆపేస్తావు? వద్దు ఏడుస్తే సిగ్గుపోతుంది. ఏం సిగ్గుపోయేది? దేవుడు పెట్టింది ఏడవడానికి, సిగ్గుపోవడానికా? నవ్వుతుంటే వద్దు అంత నవ్వొద్దు, అమ్మ వద్దు, నెంటనే ఏదో అవుతుంది, అమ్మ వద్దు అని. ఏ ఒక్కటి కూడా సంతోషించవు. అటు ఎండని సంతోషించవు, అటు చలిని సంతోషించవు. ప్రభును, నీతిమంతుడా నువ్వు ఎవరివి? ఖర్జూర వృక్షము ఎండ వచ్చినప్పుడు ఎండ, చలి వచ్చినప్పుడు వణుకు, కానీ రెండు ఎంజాయ్ చేయి. అర్థమైనా చేయండి. ఈ రోజు మారితే బాగుండు. మూడోది, ఖర్జూర వృక్షంకున్న మూడో లక్షణం బాగా వినండి. విత్తనం వేసినప్పుడు వెంటనే ఫలం రాదంట అండి. విత్తనం వేసినప్పుడు ఆ ఓనర్కి చాలా ప్రాబ్లం ఏంటంటే 5 to 6 to 7 years దాకా దానికి ఫ్రూట్ ఉండదంట. ఎన్ని సంవత్సరాలు అండి? 5 to 7 years దాకా ఫ్రూట్ ఉండదంట. వేసినోడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. స్లోగా ఫ్రూట్ ఏముండదు. మనకు కొన్నిసార్లు మన జీవితంలో బాగా వినండి, నీతిమంతుని జీవితంలో ఫలం అనేది వెంటనే రాకపోవచ్చు. వాగ్దానం ఇచ్చిన వెంటనే జరగక పోవచ్చు. వెంటనే కంగారు పడిపో, అయ్యో ఏంటండి ఏమీ కనపడట్లేదండి, ఒక్క శుభకరమైన ఆనవాళ్ళు కనిపిస్తే నేను నెమ్మదిగా ఉంటా కదా అంటే, ఖర్జూర వృక్షమా 7 సంవత్సరాల దాకా నీ కాపు ఉండదు అన్న అర్థమైన వాళ్ళు చేయొద్దండి. 7వ సంవత్సరం అట దానికి వచ్చే ఫస్ట్ క్రాప్ 22 pounds అంట. ఎంతండి? 22 pounds. ఇంకా అప్పుడు వచ్చినోడికి ఏమనుకోవాలా? 7 సంవత్సరాలు వెయిట్ చేస్తే 22 pounds ఏం చేసుకోవడానికి ఇది అంటాడు. కానీ దాని తర్వాత 220 poundsకి వెళ్ళిపోతుంది. అది ఎంత వెళ్తుందండి? 220 pounds. అక్కడ స్టార్ట్ అయితే 30, 40, 50, 60, 70, 80 years దాకా ఫలిస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరంట. అర్థమేలా చేయొద్దండి అంటాడట. అయితే మీరు అనొచ్చు, ఖర్జూర వృక్షం అంత ఫలించడానికి ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వస్తాం. ఈ ఖర్జూర వృక్షంలో కనిపించి ఇంకొక ఆఖరి తలంపు ఏంటంటే, ఈ అన్ని చెట్లకి ఈ చెట్లకు ఉన్న ప్రత్యేకత చెప్పాలని ఆశపడుతూ ముగిస్తాను. ఈ చెట్టట బాగా వినండి, గాలిది హరికేన్ చూపించాను. భయంకరమైన గాలి తుఫాన్ వస్తున్నప్పుడు అన్ని చెట్లు ఏమవుతాయండి? పట్టుకోపోతాయి. మనకు హుద్హుద్ వచ్చిందంటే అలా కొత్తగా చూడకండి. హుద్హుద్ అంటే ఏంది? గుద్గుద్ అని. కోవిడ్ తర్వాత హుద్హుద్లు ఎడగొడుతున్నాయి బ్రదర్, అంత ఊపేసింది కదా అంటారు కదా, అంతేలేండి. ఇప్పుడు అటు పోతే తీర ప్రాంతానికి పోతే అర్థమవుతుంది హుద్హుద్ ఎంత విషాదాన్ని తీసుకొచ్చిందంటే. ఎక్కడ పెద్ద పెద్ద చెట్లు ఏమైనాయండి? కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఈ చెట్టు కొట్టుకోదు తెలుసా? ఖర్జూరపు చెట్టుకున్న ఒక ప్రత్యేకత ఒకసారి ఆ పిక్చర్ చూపించండి. ఖర్జూరపు చెట్టుకున్న ప్రశస్తత ఏంటంటే బాగా వినండి, ఎంత గాలి వస్తే ఈ చెట్టుని ఎంత కదిలిస్తే ఆ గ్యాప్లో, ఆ కదిలించే ఫోర్స్లో దాని యొక్క వేళ్ళు అంత లోతుగా తన్నుకుంటుందంట. అర్థమేలా చేయదండి. ఇప్పుడు మనకు కూడా ప్రాబ్లం వస్తే మనం కూడా ఏం చేయాలి? వేర్లు అరే కష్టం ఎంత వస్తే వేర్లు అంత లోతుగా తన్నాలి. అప్పుడు మనల్ని దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వెవరి? నీతిమంతుడు. అయితే ఆ వేర్లు ఎప్పుడు తన్నుతాయి తెలుసా? వేర్లు తనడం అంటే వెరీ సింపుల్. ఈ చెట్టు బ్రతకడానికి వనరులన్నీ దేని నుంచి వస్తాయండి? భూమిలోంచి వస్తుంది కదా. అది ఏ ప్రాంతము దాన్ని తీసుకుంటుంది? వేరు దాన్ని ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. సో ఆ వేరు ఈ గాలి కదిలించినప్పుడు ఆ వేరు ఏమవుతుందంటే లోపలికి తంతా ఉంటుంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఈ సత్యాన్ని ఒకసారి గ్రహించి మనం ముగించి ప్రభుని ఆరాధిస్తాం. రండి త్వరగా వేర్లు తన్నే అనుభవంలోనికి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, జెరెమియా చాప్టర్ 17 verse 7 and 8. నిజంగా పరిస్థితులు ఏమైనా సరే, కాలం ఎటువంటిదైనా సరే, పరిణామాలు ఎలా మారిపోయినా సరే, దిక్కుతోచని స్థితులు ఎన్ని మన కళ్ళ ముందు ఆసన్నమైనా పర్వాలేదు. మనకున్న ధైర్యం ఒకటే, మనము నమ్ముకున్నది, మనం విశ్వసించింది. అందరం కలిసి 7వ వచనం, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు నమ్ముకున్నాడటండి? ఇప్పుడు ఈయన వేర్లు ఎవరి మీద ఆనుకున్నాయి? యెహోవా మీద ఆనుకున్నాయి. నీటి కాలువలు ఎవరు ఆనుకున్నాయి? అందుకొరకే మనందరికీ బాగా పరిచయము. ఇప్పుడు 8వ వచనం చదువుకున్న త్వరగా, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును,
అది కాలువలో ఓరును, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడడు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. వర్షం లేని సంవత్సరం ఇన్కమ్ రావట్లేదు, ఐ డోంట్ కేర్ అంటాడు. మరి ఏంటయ్యా అంటే వెయిటింగ్ పీరియడ్ ఉంది, ఆ వెయిటింగ్ పీరియడ్లో డ్రై ఫేజే, అయినా పర్లేదు వెయిట్ చేస్తా. దేవుడు ఏం చేస్తాడు? ఒక్కసారి దేవుడు ద్వారాలు తెరిస్తే ఇంకెవరు దాన్ని ముయ్యలేరు. నా ధైర్యం, నా నమ్ముకుని ఎవరిని, నా ఆశ్రయం ఎవరు? నా దేవుడు. యెహోవాను నమ్ముకున్న వాడెవరు? ధన్యుడు. అది జరగలేదా? నిజంగా చూడండి, ఆ యోసేపు జీవితంలో గమనించినట్లయితే యోసేపు గురించి తండ్రి అంటాడు, యోసేపు ఫలించడి కొమ్మ, రెమ్మలు దాటి ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. అంత దేశాలు వ్యాప్తి చెంది ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా ఎందుకు వచ్చాడంటే ఆయన వేర్లు తన్నే అనుభవంలో ఉన్నాడు. ఆ వేర్లు తన్ని అనుభవంలో ఉన్న ఆ యొక్క యోసేపు జీవితంలో వేర్లు తన్ని శ్రమ వస్తుందా వేరుదంతా ఉన్నాడు, శ్రమ వస్తుందా వేరుదంతున్నాడు, శ్రమ వస్తుందా వేరుదంతున్నాడు, గాలి తుఫాన్లు వస్తున్నాయా వేర్లు తంతా ఉన్నాడు. అందుకొరకే 105వ కీర్తన 17, 18, 19 త్వరగా చదువుకుందాం, ప్రభుని ఆరాధిస్తాం. Psalm 105 verses 17 and 18 త్వరగా చదువుకుందాం. 17, 18. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. చూడండి, వాగ్దానం ఉంది బిడ్డకి. ఈ యొక్క వ్యక్తి జీవితంలో అనుకున్నది, వాగ్దానాలన్నీ కూడా మిగతా సహోదరులందరూ కూడా వచ్చి నీకు నమస్కారం చేస్తారంటే ఆ సహోదరులే తీసుకెళ్ళి 17 సంవత్సరాల వయసులో ఏం చేశారు? అమ్మేశారు. మరి వాగ్దానం నెరవేరిందా? వాస్తవంగా చెప్పాలంటే వాగ్దానికి భిన్నంగా పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ ఈ వ్యక్తి యొక్క వేర్లు ఏమవుతున్నాయండి? లోతుకి తంతా ఉన్నాడు. యూదా వంశం యొక్క ప్రశస్తత ఏంటంటే శేషించిన వారు వేర్లు తన్ని మీదికి ఎదిగి వాళ్ళు ఏం చేస్తారు? ఫలిస్తారు. ఆత్మీయ జీవితం ఇంతే. శ్రమ వచ్చిందా వేరు తంతావు, మీదకి ఎదుగుతావు, ఫలిస్తావు, ఖర్జూరపు చెట్టు వలె మోవు వేస్తావు.